నా కృపానికి చాలును, నా శక్తి నీకిచ్చదన్. నా కృపానికి చాలును, నా శక్తి నీకిచ్చదన్. గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా. నా కృపానికి చాలును, నా శక్తి నీకిచ్చదన్. నా కృపానికి చాలును, నా శక్తి నీకిచ్చదన్. ఈ దినము మీకు వచ్చుచున్న మాట ఏమిటి అంటే, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో మనలను సిద్ధపరచిన వాడు దేవుడే. సిద్ధపడడం అనేది చాలా ముఖ్యం. సిద్ధపడడం, ప్రతిదానికి సిద్ధపడాలి. ఒక గవర్నమెంట్ జాబ్ చేయాలంటే దానికి ట్రైనింగ్ ఉంటుంది, సిద్ధపాటు ఉంటుంది. ట్రైన్లో పోవాలంటే సిద్ధపాటు, ఫ్లైట్లో పోవాలంటే సిద్ధపాటు. అంటే ఏదైనా స్కూల్కి పోవాలంటే ఒక సిద్ధపాటు. తర్వాత ఏదైనా ఏ పని అయినా సిద్ధపాటు సిద్ధపాటు సిద్ధపాటు. కానీ బైబిల్లో ఏమున్నది? మనలను సిద్ధపరిచిన వాడు దేవుడే, సిద్ధపరచడం దేవుడే అని. లాస్ట్ డేస్లో ఉన్నాం. సిద్ధపాటు, ఆత్మీయ జీవితాలు సిద్ధపాటు కావాలి. ఈ లోక జీవితాల సిద్ధపాటు ఎంత అవసరమో ఆత్మీయ జీవితాలు కూడా సిద్ధపాటు అనేది చాలా అవసరం. కాబట్టి మేము కూడా ఒక లైవ్ ప్రోగ్రాం పెట్టాం, ప్రవచన గడియా. అంటే ఆ టైంలో దేవుడు నాకు ఏమి దర్శనంలో చూపిస్తున్నాడో దానిని ప్రజలతో పంచుకోవాలని మేము ఈ కార్యక్రమం స్టార్ట్ చేశాం. అప్పుడు ఫస్ట్ డే నేను ఆ లైవ్ కార్యక్రమం చేసినప్పుడు దేవుడు ఇలా నన్ను నడిపించాడు. సిద్ధపరచాలి, సిద్ధపడాలి, చాలా ముఖ్యం. అటువంటి ఒక టైంకి వచ్చేసాం. యోహాన్ సిద్ధపరిచాడు. యేసు రావటానికి ముందు యోహాన్ వచ్చి సిద్ధపరిచాడు. తర్వాత అనేక భక్తులు, ప్రవక్తలు వారు ప్రజలను సిద్ధపరచడం బైబిల్లో చూస్తున్నాం. చాలా ఉన్నాయి. సిద్ధపాటు, సిద్ధపరచడం, దాని గురించి మాట్లాడితే చాలా మాట్లాడవచ్చు. అంటే అలా ప్రజలను సిద్ధపరిచారు. దేవుడే మోషేతో అంటున్నాడు సిద్ధపరచు అని. కాబట్టి సేవకులను దేవుడు వాడుకుంటాడు సిద్ధపరచుటకి. మనం వినాలి, లోబడాలి. బైబిల్ గ్రంథం అంతా అదే కదండి. విని లోబడు. నీవు లోబడితే, నా మాట విని, ఇదే బైబిల్లో పదే పదే చెప్పబడి ఉన్నది. కాబట్టి నా ప్రియ సహోదర సహోదరి మనులారా, మనము సిద్ధపరచబడాలి. అంటే నాకు ఒక స్నేహితుడు ఉన్నారు. ఆయన చాలా తెలివిగా మాట్లాడతారు, చాలా తెలివి. ఆయన ఏమంటాడంటే, యేసుప్రభు వస్తున్నాడు, యేసుప్రభు వస్తున్నాడని మీరు చెప్తున్నారు, ఎప్పటి నుంచో చెప్తున్నారు, మీ ఫాదర్ చెప్పారు, తాత చెప్పారు, అందరు చెప్పారు, ఇంకా రాలేదు కదా అని అప్పుడప్పుడు నాతో అడుగుతూ ఉంటారు. నేను కూడా బాగా ఆలోచించి ఆయనకి జవాబు ఇస్తాను. తప్పకుండా వస్తాడయ్యా, ఆయన నోట నుండి పలికిన మాటే కదా, నేను మరల వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళుతును. ఆయన నోట నుండి వచ్చిన మాట అబద్ధం అవుతుందా? కానీ కాదు,
తర్వాత నీవు ప్రభువును నమ్మావా? దేవుని మీద నమ్మకం ఉన్నదా? ఒక సృష్టి పిత ఉన్నాడని నేను నమ్ముతున్నావా అని నేను అడిగితే ఆ నమ్మకమే రావట్లేదండి. నాకు ఎంత ప్రయత్నం చేసినా ఆ విశ్వాసం రావట్లేదండి. అప్పుడు నేను చెప్పాను, నీ కొరకే ఆలస్యం, నీ కొరకే. నీవు ప్రభుని తెలుసుకొని దేవుని మీద నీ నమ్మకం, భయం, భక్తి రావాలని దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. మన దేవుడు సిద్ధపరచుచున్నాడు అనే విషయం మర్చిపోవద్దు. బైబిల్ గ్రంథంలో చూడండి, ఏలియా ప్రవక్త సిద్ధపరిచాడు. ఏలియా ప్రవక్త ప్రజలను సిద్ధపరిచాడు. ఎలా సిద్ధపరిచాడు? 2 తలంపులతో ప్రజలు ఉన్నప్పుడు ప్రజల యొద్దకు వెళ్ళి, ప్రజలారా 2 తలంపుతో ఎంతకాలం అయ్యా? దేవుడు ఇజ్రాయేలు యొక్క దేవుడు నిజమైన దేవుడైతే ఆయనను అనుసరించండి, లేకపోతే వద్దు, లేకపోతే ఎందుకు అని 2 తలంపుతో ఉన్న ప్రజల మధ్య నిలబడి ఆయన గంభీరంగా మాట్లాడాడు. అవును, ప్రజలందరూ కురిగిపోయి విశ్వాసం లేక ఉన్నారు. ఎక్కడ ఉన్నాడయ్యా దేవుడు? అటువంటి టైంలో ఏలియా ప్రవక్త వెళ్ళి వారిని సిద్ధపరిచాడు. వారి యొక్క ఆత్మలను దేవుని వైపు త్రిప్పాడు. అవును, దానికి ఆయన పడిన బాధలు, ఆయన దాటి వచ్చిన మార్గాలు చూడండి. దేవుడు చెప్పాడు, దాగి ఉండు. అక్కడ కేరీతు వాగు దగ్గర వెళ్ళి దాగి ఉండు. వెళ్ళి అక్కడ దాగి ఉన్నాడు. కాకులు ఇచ్చి ఆహారం తిన్నాడు. తర్వాత ఒక విధవరాలు ఇంటికి పంపబడ్డాడు. అక్కడ కూడా అడిగి తింటున్నారు. అంటే ఇది అన్ని ఉపద్రవములు, కష్టాలను దాటడం ఒక దైవజనుడు. కాబట్టి ఎవరైనా దైవజనులు కష్టాలు ఉన్నప్పుడు గేలి చేయవద్దు, ఎగదాలి చేయవద్దు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడవద్దు. ఎందుకంటే కొన్ని వందల అర్థాలు, మర్మములు ఉన్నవి. ఒక కష్టం ఒక వ్యక్తికి వస్తే దైవజనుడు మాత్రం కాదు, ఎవరైనా ఏదైనా సమస్య, కష్టాల్లో, ఇరుకులో వచ్చినప్పుడు దాని వెనుక కొన్ని అర్థములు ఉంటవి. దావీదు జీవితంలో కూడా అంతే. ఇక్కడ ఏలియా కష్టాలు, బతులు దాటాడు, వచ్చాడు, రాజును కలిశాడు. సమకూర్చయ్యా, ప్రజలను సమకూర్చు అన్నాడు. అగ్ని ఆకాశము నుండి రప్పించాడు ఏలియా ప్రవక్త. అప్పుడు ప్రజలందరూ వారి యొక్క హృదయములు సిద్ధపరచబడిన దేవుడు ఆయనే మాకు దేవుడని అందరూ నమస్కారం చేసి సాగిలపడ్డారు. అంటే బాధలో, కష్టంలో ఉన్న ఒక దైవజనుడు, సమస్యలను దాటుచున్న ఒక దైవజనుడు, ఇరుక్కు ఇబ్బందులలో ఉన్న ఒక దైవజనుడు అగ్నిని రప్పించగలడు. 9 కృపా వరములచే వాడబడగలడు. అక్కడ రహస్యం అనేది దాగి ఉన్నది, అందరికీ కాదు. గొప్ప అనుభవంలోనికి తీసుకొని వెళుచున్నాడు. నా జీవితంలో కూడా ఫస్ట్ ఆర్థిక ఇబ్బందులు, తర్వాత చూడండి హెల్త్ ప్రాబ్లంలో కష్టపడ్డాను. తర్వాత మళ్ళీ మా ఫ్యాక్టరీకి కొద్దిగా ప్రాబ్లం వచ్చేసింది. అంటే ప్రాబ్లము, సమస్యలు, ఇరుక్కులు, ఇబ్బందులు ఇవన్నీ నశించిపోవటానికి కాదు, అగ్నిని తీసుకొని వచ్చుటకే, పవర్ను తీసుకొని వచ్చుటకే అనే విషయం ఎప్పుడు మర్చిపోవద్దు. అవును ప్రియులారా, ఏలియా అగ్ని ఆకాశం నుండి కురిపించబడినది. అప్పుడు ప్రజలను సిద్ధపరిచాడు. కాబట్టి మనము కూడా సేవకుల మాటలను విని మనము సిద్ధపడాలి. మన శరీరంలో హృదయం అనేది చాలా ఇంపార్టెంట్. దానిని
ఈ బలిపీఠమునకు పోల్చవచ్చు. బలిపీఠం అంటే బలులు అర్పించే స్థలం, బలిపీఠం. ఏలియా ఏం చేశాడు? అక్కడ పగలగొట్టబడిన బలిపీఠమును కట్టాడంట. కాబట్టి మన జీవితాలు కూడా ఒక్కోసారి హృదయము చెదిరిపోయి, హృదయము నెమ్మది లేక, సమాధానం లేక, ఇష్టానుసారమైన జీవితాలు ఉన్నప్పుడు మన హృదయం కూడా కట్టబడాలి. ఫస్ట్ కట్టబడిన తర్వాత బలులు అర్పించబడాలి. అంటే హృదయంలో ఏమున్నదో నోటికి వస్తుంది, హృదయంలో ఏమనుకుంటామో అది నోటికి వస్తుంది. కాబట్టి హృదయం చక్కగా ఉండే నోట్లో దేవుణ్ణి స్తుతించే స్తుతులు వస్తాయి. అందుకే దేవుడు ఇది చాలా ఇంపార్టెంట్ అయ్యా. హృదయము ఇది ఒక దేశము, దేశానికి ఇది ఒక రాజధాని, ఇది నాకు కావాలి, హృదయమును నాకు ఇచ్చేసి నేను సరిచేసి దానిలో వచ్చి నివాసం చేస్తాను అని దేవుడు అంటున్నాడు. కాబట్టి మీరు ఏం చేయాలి? మీ హృదయంను సరిచేసి మళ్ళీ ఆ బలిపీఠమును కట్టుకొని స్తుతులు మీలో నుండి దేవునికి వెళ్ళాలి. అటువంటి గొప్ప ధన్యతను దేవుడు మీకు ఇవ్వాలి. సిద్ధపరిచే దేవుడే. మనం చేయలేం, మేం చేయలేం, సిద్ధపరిచే దేవుడే. ఈరోజు మార్నింగ్ నేను కొంతసేపు ప్రార్థనలో గడిపినప్పుడు ఇలా నడిపించబడ్డాను. అందుకే మీకు ఈ విషయమును సూటిగా చెప్తున్నాను. కాబట్టి ఏ వ్యక్తి అయినా, ఎవరైనా వాక్యమును వినుచున్న మీరు మీ హృదయాన్ని సరి చేసుకొని దేవునికి మిమ్మల్ని సమర్పించండి. ప్రభు తప్పకుండా మిమ్మను దీవిస్తాడు. మిమ్మను సిద్ధపరిచిన వాడు దేవుడే. ఈ వాక్యంలో మనము నమ్మకం కలిగి ముందుకు వెళదాం. ప్రార్థన చేస్తాం. ప్రభువా, ఒక్కసారి ఎవరెవరు వాక్యమును విన్నారో ముట్టండి తండ్రి. ఇప్పుడే నా దేవుని శక్తి బలముగా కుమ్మరించబడును గాక, అడ్డు ఆటంకములు వెళ్ళిపోవును గాక. ఇప్పుడే నా దేవుని శక్తి కుమ్మరించబడును గాక, అడ్డు ఆటంకములు తొలగిపోవును గాక. దేవుని హస్తము ప్రతి ఒక్కరి మీద వచ్చును గాక, బలం పొందురుదురు గాక. ఇప్పుడే ప్రభువా దీవించండి తండ్రి. ఘనత మహిమ నీకే మేము చెల్లిస్తున్నాం. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. జడ్సన్ అబ్రహాం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఇతరులకు చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోమని. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ.